రాజకీయాలు మానుకుని పాలమూరును అభివృద్ధి చేయండి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలమూరులో అన్ని సీట్లు బీజేపీవే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలో లేనప్పటికీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సుమారు 10 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. ప్రధానిగా మోడీ 2 పర్యాయాలు పనిచేశారని, మూడోసారి కూడా ఆయన గెలుపు ఖాయమని ఆమె స్పష్టం చేశారు. రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు వచ్చిన వాళ్ళు, ఇంకా ఇంటి దగ్గర ఉన్నోళ్ళు, మీరు వచ్చిన వాళ్ళు ఓట్ చేసి ఏపీసీ భారీ మెజార్టీతో ఈ పార్లమెంట్ లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపియాలి. ఇక్కడ మన ఎంపీ ఉంటే తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మనం ఎంపీ స్థానాలు గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, మన కష్టాలన్నీ తీర్తాయి. ఇక్కడ 400 సీట్ల పైన మోదీ గారికి వస్తున్నాయి. ఈ దేశంలో 400 సీట్లు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి దాటబోతున్నాయి. మన 17 సీట్లు వచ్చిన ఎలా ఉంటాడు? ఈ రోజు రాహుల్ గాంధీ వాళ్ళ ఇండియా అలయన్స్ లోనే ఒప్పుకుంటలేరు ఆయన ప్రధానమంత్రి అంటే. వాళ్ళే చెప్తున్నారు మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ రాహుల్ గాంధీ అని ఎవరు చెప్తున్నారు? ఎవరన్నా కాంగ్రెస్ కు ఓటేసినా ఏట్లేసినట్టే, మోర్లేసినట్లే. బీఆర్ఎస్ కు ఓటేసినా మోర్లేసినట్లే. భారతీయ జనతా పార్టీకి ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు ఢిల్లీలో ప్రధానమంత్రి నిర్ణయించినటువంటి ఓటు, ఈ ఓటు ఢిల్లీలో నరేంద్ర మోదీ గారి మళ్ళీ ప్రధానమంత్రిని చేసేటటువంటి ఓటు, ఈ ఓటు కమల్